హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఉన్న కొన్ని సందేహాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే. వాహనాల నెంబర్స్ మార్చుకోవడం ద్వారా అదే లేదా మొబైల్ నెంబర్స్ వీటి గురించి తెలియజేస్తారు. ఇది కూడా బాగా ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే బాగా వేలమెర్రి అయిపోయింది. వాహనాలు కానీ ఫోన్ నెంబర్లో కానీ విపరీతమైన డిమాండ్ ఏర్పడిపోయింది. అంతకుముందు మనం ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళినా జియోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక నెంబర్ కావాలనుకుంటే దాన్ని ఈజీగా దొరికేది. ఇప్పుడు వాళ్ళు కూడా బ్లాక్ చేసి పెడుతున్నారు. దాన్ని బ్లాక్ చేసి పెట్టడం, బ్లాక్లో అమ్మటం, దానికి మంచి క్రేజ్ తీసుకొచ్చి పెడుతున్నారు. కేవలం నియమరాజు వల్లనే వచ్చింది అది. అదే రకంగా అంటే వాళ్ళు మార్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే న్యూమరాలజిస్ట్ని సంప్రదించడం, నెంబర్ కావాలనుకోవటం, ఆ నెంబర్కి సంబంధించిన అక్కడికి ఒకరికి నలుగురు వెళ్ళారు అనుకోండి, మాకు ఈ నెంబర్ కావాలని పర్టికులర్గా చెప్తారు. చెప్పినప్పుడు ఆ నెంబర్ కోసమే వీళ్ళు పోయి అడుగుతారు. అట్లా వాళ్ళకి చాలామంది వస్తూ ఉంటుంటారు. అలా అప్పుడేమవుతుందంటే దీనికి డిమాండ్ ఉంది అని చెప్పేసి దానికి మధ్యలో మీడియేటర్స్ కొంతమంది ఉంటారు. ఆ నెంబర్లు వీళ్ళే కొనుక్కొని దాన్ని బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు. పెట్టుకొని మీరు చూసిరాలేదు, అప్పుడప్పుడు మనకు ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటుంటాయి. మీకు ఫ్యాన్స్ నెంబర్ కావాలంటే ఈ నెంబర్కి ఇంత, ఈ నెంబర్కి ఇంత అని చెప్పేసి. నేను మొన్న మధ్య ఒక విఐపి పర్సన్కి ఒక మంచి నెంబర్ కోసం వెళ్తే 5 lakhs చెప్పారు. 5 lakhs చెప్పారు ఒక నెంబర్, ఫోన్ నెంబరు. మనకి కారుకి వచ్చేసరికి 9999 ఉంది. దానికి చాలా ఉంటుంది. ఎంత ఉంటుంది తెలుసా మీకు? అది వెహికల్కి వచ్చేసరికి చాలా కాంపిటీషన్, లక్షల్లో పలుకుతుంది. ఒక్కొక్కసారి ఒక చిన్న కారు అయితే దాన్ని ఆ ఏ కారు ఎంత అయితే అయిందో దానికన్నా కూడా ఎక్కువ అవుతుంది నెంబరు. ఆ నెంబర్కి ఎక్కువ అవుతుంది అంటారు. 15 లక్షలు పెట్టి కారు కొన్నారనుకోండి, దానికంటే కూడా నెంబర్ ఎక్కువ అవుతుంది కాంపిటీషన్ వచ్చినప్పుడు. కానీ ఈ నెంబర్లు కూడా కార్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఏ నెంబర్లు అయినా సరే దానికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ ప్రకారంగా కొన్ని నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ పనికొచ్చే నెంబర్లు. ఆ నెంబర్లో కనుక వీళ్ళు తీసుకొని ఉంటే అంటే పెద్ద అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరగకుండా ఆ కారు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ పొందినప్పుడు వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ పని తొందరగా ఈజీగా అయిపోతుంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి, డిస్టర్బెన్స్ వస్తుంటాయి, గొడవలు వస్తూ ఉంటుంటాయి. వ్యతిరేకమైన నెంబర్ పడ్డప్పుడు సపోజ్ ఒక 3 నెంబర్ ఉన్నారనుకోండి, బర్త్ నెంబర్ 3 అంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ డేట్లో జన్మించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చేసరికి 6 నెంబర్ పనికి రాదు. వాళ్ళ కారు నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ టోటల్ 6 వచ్చింది అనుకోండి, వాళ్ళకి అది ఇబ్బంది అవుద్ది. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ ఫోన్ తీసుకుంటే కొంతమంది చెప్తుంటారు, ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అన్ని గొడవలు అవుతున్నాయి, ఎవరితో ఏం మాట్లాడినా కానీ మనకి రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, దాని నుంచి గొడవలు అయిపోతూ ఉన్నాయి, చికాగ్గా ఉంది మనసు అని అంటూ ఉంటుంటారు. అట్లా ఏంటంటే దీనికి ఉన్న ప్రాముఖ్యతని గుర్తించడం, దీనికి ఉన్న ప్రాముఖ్యతని బాగా విపరీతమైన దీనికి ఒక తీసుకొచ్చారు, హైప్ తీసుకోవడం వల్ల ఇంకా వేల వెర్రి అయిపోయింది. సెంటిమెంట్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి అంటే కొన్ని మార్పులు ఒకరిని చూసి నమ్మాల్సి వస్తుంది. అంటే ఉంది, విషయం అయితే ఉంది, కాకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. మరి అదే పనిగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంకా అదే పనికి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అది సార్, చిన్నపిల్లలకి న్యూమరాలజీ ప్రకారం పేరు పెడితే వారి భవిష్యత్తు బాగుంటుందా? అవును, చిన్నప్పుడే మనకి బై బర్త్ మనకు ఒక బర్త్ నెంబరు, డెస్ట్ నెంబరు క్లియర్గా ఉంటుంది. పాత తరంలో వచ్చేసరికి కొంతమందికి కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నాదో సందేహం, అంటే అందరూ జ్యోతిష్యం ప్రకారం పెడతారు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్, ఫస్ట్ అక్షరం, మొదటి అక్షరం ఏదొస్తుందా అనేది. న్యూమరాలజీ చూసి పెట్టేవారు ఉన్నారంటారా అంత చిన్న వయసులో, అంత పుట్టినప్పుడు? ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు జ్యోతిష ప్రకారంగా ఏ అయితే నెంబర్ ఉందో, ఇప్పుడు రా మీద పెట్టాలనుకోండి, రా మీద ఆరు మీద పెట్టమంటారు వాళ్ళు. అంటే జ్యోతిష్యం అనేది తెలుగులోనే వస్తుంది మనకి, మన తెలుగు దీని ప్రకారంగా. ఇప్పుడు 6 మీద వచ్చింది అనుకోండి, ఆ 6 మీదనే న్యూమరాలజీ ప్రకారం పెట్టుకుంటాం, అంతే కదా. ఇప్పుడు 6 మీద పెట్టమన్నారు, ఒక అమ్మాయి ఉంది రష్మి అని పెట్టాలనుంది, లేదా రేష్మిద అని పెట్టాలనుంది. ఈ నెంబర్ పెట్టినప్పుడు వీళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డెస్టినీ నెంబర్కి సరిపోతుందా లేదా వీళ్ళకి ఏమైనా వ్యతిరేకమైన వర్గంలోకి వెళ్ళిపోతుందా, దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దాన్ని బేరీజ్ చేసుకొని మనం నేమ్ కరెక్షన్ చేస్తాం, చిన్నప్పుడే పెడతాం. దానికి కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు బర్త్ నెంబరు మొత్తం తీసుకుంటాం, ఏదైతే ఉందో నెల సంవత్సరం అంతా తీసుకొని ఒక చార్ట్ ఉంటుంది, న్యూమరాలజీ ప్రిడిక్షన్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో అన్ని నెంబర్స్ వేసుకొని దీంట్లో ఎంతవరకు వస్తుంది, ఒక్కొక్క లెటర్కి వచ్చేసరికి, ఒక్కొక్క అంకెకి వచ్చేసరికి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగా ఏ నెంబర్ ఇవ్వాలని ఆలోచిస్తాం. అది కూడా మళ్ళీ మనం ఇచ్చిన పేరు కూడా వాళ్ళకి సరిపోవాలి. ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చేసరికి పేరు బాగుందా లేదా అనేది ముందు మెయిన్. వాళ్ళకు కూడా ఇంపార్టెంటే కదా. వైబ్రేషన్స్ ఓకే,
కానీ వాళ్ళకు కూడా నచ్చాలి పేరు. నచ్చకపోతే మళ్ళీ ఇంకో పేరు చూసుకుంటాం, న్యూమరాలజీ ప్రకారంగానే ఇంకో పేరు ఇస్తాం. అట్లా దానికి చిన్నప్పటి నుంచే మనకి వాళ్ళు ఇలా తీసుకుంటే వాళ్ళ ఎదుగుదలలో బాగా ఉపయోగపడుతుంటుంది. వాళ్ళ స్టడీస్లో కానీ హెల్త్ విషయంలో కానీ చాలా ఉపయోగపడుతుంటుంది. మనం కొంతమంది చూస్తుంటాం చిన్నప్పుడు పుట్టినప్పుడే వాళ్ళకి ఒక నిక్ నేమ్ పెడుతుంటారు. ఆ నిక్ నేమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్న హెల్త్ పాడైపోవటం, సరిగ్గా పాలు తాగపోవటం, చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్ళటం, జలుబు. జ్యోతిష్యం ప్రకారం ఒక పేరు పెట్టినా పిలవడం వేరే పేర్లు పెడుతూ ఉంటుంటారు, పిలుస్తూ ఉంటారు. జ్యోతిష్య ప్రకారంగా పేరు పెట్టేది ఎందుకంటే నక్షత్రం గుర్తుండటం కోసం పెడతారు. ఆ జ్యోతిష ప్రకారం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు అన్నట్టు న్యూమరాలజీ ప్రకారం పెట్టినా వాళ్ళు ఏదో ఒక ముద్దు పేర్లతో పిలవడం వల్ల ఆ వైబ్రేషన్స్ అనేది పోతాయి, సగం అంటారు. పోతుంటాయి. అందుకే చిన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంటాయి. చిన్నప్పుడు బుజ్జి, చిన్ని, కన్నా ఇలా పిలుస్తుంటారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఆ నెంబర్లో ఉన్న వైబ్రేషన్స్ అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. తర్వాత స్కూల్ దగ్గర నుంచి సరిగ్గా చదవకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. పిల్లల మధ్య కంపారిజన్, దీనివల్ల తల్లిదండ్రులు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంటారు. అందుకని చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ ఇస్తే దాన్ని కనుక వాళ్ళు కంటిన్యూ ఫాలో అయ్యి అదే పేరుని పిలిపించుకోవాలి. పిలవటం కూడా మనం ఏదో 4 రకాల పేరు పెట్టామనుకోండి, అంత పేరు కాకుండా ఏదైతే పిలవాలనుకుంటారో అంత పేరే పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు చెప్పమంటారా, మాకు వాళ్ళ అమ్మకి వచ్చేసరికి ఏమో శివుడు అంటే ఇష్టం, వాళ్ళ నాన్నకు వచ్చేసరికి ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, ఇంట్లో పెద్దవాళ్ళకేమో నాగేంద్ర స్వామి ఇష్టం, ఇలా అందరు దేవుళ్ళు మొత్తం కొంతమంది అందరూ కలిపి పెడుతుంటారు. ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ పూర్వీకులు ఎవరైనా తాతలు కానీ అమ్మమ్మలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరులో నుంచి ఒక అక్షరం తీసుకొని దాన్ని ఒకటి తగిలించాలి, అప్పుడు చాలా పేరు అవుతుంది. పెట్టి చివరికి వచ్చేసరికి ఏదో ఒకటి ఉంటే చివరి ఒక సాయి అనో లక్ష్మి ఉన్నప్పుడు అదొకటి పిలుస్తారు, మిగతాదంతా పోద్ది. అందుకని ఇప్పుడు కూడా పేరు అనేది ఎంత పిలుచుకోవాలో అంతే పెట్టుకోవాలి. సార్, ఈ న్యూమరాలజీ గురించి చాలా సందేహాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.